కానీ అక్కడే ఒక పెద్ద చమత్కారం జరిగింది. ఆయన హృదయం మాత్రం అస్సలు కాలలేదు. ఏదో ఒక దివ్యశక్తిలా అది అలాగే సురక్షితంగా ఉండిపోయింది. పాండవులు ఆ పవిత్రమైన హృదయాన్ని నదిలో నిమజ్జనం చేశారు. కాలక్రమేణా ఒక దివ్యమైన కాష్టంగా మారి శతాబ్దాల తరువాత శ్రీ మహావిష్ణువు స్వయంగా కలలోకి వచ్చి ఆ పవిత్రమైన చెక్కతో తన విగ్రహాన్ని తయారు చేయమని ఆదేశించారు. కానీ అసలైన రహస్యం ఇప్పటికీ ఉంది. ఆ విగ్రహం లోపల ఉంచిన దివ్యమైన బ్రహ్మ పదార్థం. అందుకే ఇప్పటికీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఒక రహస్య సాంప్రదాయం జరుగుతుంది. ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చీకటిలో జరుగుతుంది. ఈ పని చేసే అర్చకులు తమ కళ్లకు గంతలు కట్టుకుంటారు. అందుకే పూరీ జగన్నాథుణ్ణి సజీవ దైవంగా కొలుస్తారు. మీకు కూడా జగన్నాథ స్వామిపై నమ్మకముంటే ఈ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.